హాయ్ వెల్కమ్ టు న్యూస్ అప్డేట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు తీవ్రంగా జ్వరము అలాగే దగ్గు ఇబ్బంది పెడుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఒక రకంగా వడదెబ్బ కొట్టిందా అన్న కోణంలో కూడాను వార్తలు వస్తున్నాయి. డాక్టర్లు పరిశీలించిన తర్వాత 2 నుంచి 3 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. వాస్తవానికి 30వ తారీఖు ఆయన పిఠాపురం వచ్చారు. 30, 31, 1, 2 4 రోజుల పాటు ఆయన పిఠాపురంలో పర్యటించారు. అయితే రెండో రోజే ఆయనకు దగ్గు జ్వరం ఆయనకి రెండో రోజే వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ చెకప్లు చేయించుకొని మళ్ళీ తిరిగి పిఠాపురం వచ్చారు. పిఠాపురం వచ్చి అనుకున్నట్టుగానే 4 రోజుల పర్యటన కొనసాగించారు. ముఖ్యంగా నిన్న ఆయన దాదాపుగా పిఠాపురంలో 20 కిలోమీటర్ల పాటు ఆయన నడవడం జరిగింది. పాదయాత్ర చేశారు. ముఖ్యంగా కొన్ని చోట్ల దర్గా లాంటి చోట్లకెళ్లారు. సో దాంతో మండు టెండర్‌లో కూడాను వితౌట్ చెప్పులు లేకుండా ఆయన నడిచిన సందర్భాన్ని మనం చూసాం. చాలా చోట్ల ఆయన ఆగి ప్రతి ఒక్కళ్ళని పోయేవాళ్ళని ఎడ్ల బండి వాడని కావచ్చు, లేకపోతే ఎస్సీ కాలనీలు కావచ్చు, ఇలాగ ప్రతి చోట ఆయన ఆగుతూ అందరినీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన పర్యటిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు వడదెబ్బ తగిలిందని కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనా వాస్తవానికి ఆయన పర్యటన షెడ్యూల్ ఎలా ఉండిందంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో ఉండాలి. 3వ తారీఖున తెనాలి, 4వ తారీఖున నెల్లిమర్ల, 5వ తారీఖున అనకాపల్లి, 6వ తారీఖున ఏప్రిల్ 6వ తారీఖున యలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురంలో ఉగాది వేడుకలు జరుపుకోవాలనేది వాస్తవంగా ఆయన షెడ్యూల్. 10వ తారీఖు రాజోలు, 11వ తారీఖు గన్నవరం, 12వ తారీఖు రాజానగరం. ఈ రకంగా ఒక 10 నియోజకవర్గాలను ఏకబికిన తిరగటానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దాదాపు 15 రోజుల పాటు 10 నియోజకవర్గాలు అనేది ఆయన ప్రణాళికలో ఉన్నది. సో ముఖ్యంగా ఇక్కడ 5 రోజుల పాటు ఈ 15 రోజుల్లో కూడా 5 రోజుల పాటు పిఠాపురంలో ఆయన పర్యటించే అవకాశం ఉంది. 4 రోజులు అయితే పర్యటించారు. ఏదేమైనా ఇప్పుడు ఈ పర్యటనని రీషెడ్యూల్ చేయబోతున్నారు. వాస్తవానికి తెనాలిలో ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ కూడాను ఆయన ఈ ఉదయం డాక్టర్ల సూచన మేరకు పర్యటన రద్దు చేసుకున్నారు. సో తెనాలి పర్యటన రద్దు, నెల్లిమర్ల పర్యటన కూడా రద్దయింది. అయితే 5వ తారీఖు అనకాపల్లి పర్యటన ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ షెడ్యూల్ మొత్తాన్ని రీషెడ్యూల్ చేస్తారని చెబుతున్నారు. 9వ తారీఖు మాత్రం ఆయన పిఠాపురంలోనే ఉగాది వేడుకలు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే చేసుకుంటానని కూడా ఆయన చెప్పారు. పిఠాపురంలో అనూహ్యమైన స్పందన వస్తోంది. అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న కిరణ్ టీవీ కూడా ఆయనతో పాటు పిఠాపురం మొత్తం పర్యటించాం. ఆ పర్యటనలో మనకు కనపడింది ఏంటంటే ప్రతి గ్రామం పిఠాపురంలో ప్రతి చోట, ప్రతి గల్లీ, ప్రతి గ్రామం, ప్రతి కూడల్లో కూడా ఆయనకు మంగళహారతులు ఇవ్వడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఇంకా కాపులు, ఇతర బీసీ కులాలు అందరూ కులాతీతంగా, మతాతీతంగా ఆయనకు అందరూ కూడా బ్రహ్మరథం పట్టిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ 4 రోజుల పర్యటనతో మరింత అలసిపోయారని కూడా చెప్పాలి. వాస్తవంగా రెండో రోజు ఆయనకు దగ్గు జ్వరం వచ్చినప్పుడే ఆయన కనుక జాగ్రత్త తీసుకొని ఉంటే, ఒకరోజు రెస్ట్ తీసుకుని ఉంటే బహుశా సెట్ అయి ఉండేది. బట్ ఆయన లేదు, పిఠాపురంలో 4 రోజులు అనుకున్నా 4 రోజులు పర్యటించాల్సిందే అని ఆయన పట్టుబట్టి మరి పిఠాపురం రావడంతో కొంత అస్వస్థతకు మరింతగా గురి కావాల్సి వచ్చిందేమో అనుకుంటున్నాం. అయితే ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పర్యటన షెడ్యూల్కి సంబంధించి రేపు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.